ఫ్రెండ్స్, జగన్ గారి నెల్లూరు టూర్ లో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఫస్ట్ నేను ఈ టూర్ ని పెద్దగా పట్టించుకోలేదు తెలుసా. జగన్ గారు జువ్వెల దిన ఫిషింగ్ హార్బర్ కి వెళ్లడం, అక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీని కలవడం, ప్రైవేటైజేషన్ కి అగేన్స్ట్ గా వాళ్ళు చేసే యాజిటేషన్ ని సపోర్ట్ చేయడం, ఇదంతా ఫస్ట్ చూసినప్పుడు ఇందులో కొత్త ఉందిలే అనుకున్నా. అంతే కదండి, అంటే నన్ను తప్పుగా అనుకోవద్దు. ప్రైవేటైజేషన్ కి సపోర్ట్ గా ఒక గ్రూప్ ఉంటది, దానికి అపోజింగ్ గా ఇంకో గ్రూప్ ఉంటది. ఇది నేచురల్. సో ఇందులో ఏముందిలే అని నేను పెద్దగా వెయిటేజ్ ఇచ్చి చూడలేదు. కానీ అక్కడ వాళ్ళ ఇష్యూస్ గురించి తెలుసుకునే కొంది ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ టైప్ లో విషయాలు బయటపడుతుంటే ఇన్ సీరియస్ వే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా కన్సర్నింగ్ గా అనిపించింది. కన్సర్నింగ్ ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఏదో రెగ్యులర్ గా జరిగే విషయం కాదు. అది మనం రెగ్యులర్ గా ఎక్స్పెక్ట్ చేసే ప్రైవేటైజేషన్ ని సపోర్ట్ చేసే గ్రూప్ వర్సెస్ గవర్నమెంట్ కంట్రోల్ ని సపోర్ట్ చేసే వాళ్ళ మధ్య రేజ్ అయ్యే రెగ్యులర్ విషయం మాత్రమే కాదు. అక్కడ చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బయట పడని విషయాలు బయటపడ్డాయి. మన స్టేట్ కి ఇంత ఇంపార్టెంట్ అయిన ఆక్వాకల్చర్ సెక్టర్ మీద సిబిఎన్ గారు పైకి చెప్పేదేంటి, గ్రౌండ్ లో చేసేదేంటి అని మొత్తం బయటపడ్డాయి. అండ్ సర్ప్రైజింగ్లీ నాకు జగన్ గారి టైంలో ఇవి కూడా జరిగాయా అని నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను నేను యూట్యూబ్ లో చూసి. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దాం అంటే, జగన్ గారు నెల్లూరు దగ్గర ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ కి ఎందుకు వెళ్లారు, అక్కడ ఒక క్రైమ్ థ్రిల్లర్ లెవెల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, అక్కడ మత్స్యకారులు ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ రేస్ చేసే ఇష్యూ ఏంటి, ఎందుకని జగన్ గారు అక్కడ సెటప్ చేయబోతున్న ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చారు, జగన్ గారు మన స్టేట్ కి ఎలాంటి కంపెనీస్ రాకుండా ఉండడానికే ఇలాగ వార్నింగ్ ఇవ్వడానికి నెల్లూరు దాకా వెళ్లారా, జగన్ గారి వార్నింగ్ ని నేను సపోర్ట్ చేస్తానా, ఇవి చూసి నేను సిబిఎన్ గారికి జగన్ గారికి ఇద్దరికి కొన్ని క్వశ్చన్స్ ప్రెజెంట్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు, అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫస్ట్లీ నిన్న జగన్ గారి టూర్ లో నాకు నచ్చిన విషయం, ఆయన డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి వెళ్లి పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవడం, ఆ ఫిషర్మెన్ ని డైరెక్ట్ గా మాట్లాడించడం. ఆయన ఎక్కువగా చేసే క్లోజ్ డోర్ ప్రెస్ మీట్స్ లా కాకుండా ఇలాగ గ్రీవెన్స్ ఉన్న వాళ్ళతో డైరెక్ట్ గా వెళ్లి మీట్ అయ్యి వాళ్ళతో కలిసి ప్రొటెస్ట్ చేయడం నాకు నచ్చింది. నౌ అసలు జగన్ గారు జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ కి అసలు ఎందుకు వెళ్లారు అంటే, అక్కడ ఫిషర్మెన్ రెండు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఒకటి, వాళ్ళ హార్బర్ కోసం 79 acres జగన్ గారి టైంలో అలొకేట్ చేసి ల్యాండ్ ఎక్వైర్ చేసి డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేసి మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ అయితే ఇప్పుడు ఆ 79 acres లో 29 acres ఒక ప్రైవేట్ కంపెనీకి అలొకేట్ చేశారు. అది ఇవ్వకూడదు అని అక్కడున్న ఫిషర్మెన్ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ నేను వినగానే ట్రెడిషనల్ ప్రైవేటైజేషన్ వర్సెస్ గవర్నమెంట్ కంట్రోల్ మీద ఇష్యూ అని అనుకున్నా. జస్ట్ లైక్ ఆ ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ ప్రొటెస్ట్ చేస్తున్న ఇష్యూ. మీకు తెలుసా, లేటెస్ట్ గా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళేమో మేము కొత్త బస్సులు కొనము, ప్రైవేట్ కంపెనీస్ కి కాంట్రాక్ట్ ఇస్తాము, వాళ్ళే బస్సెస్ తెచ్చుకుంటారు, వాళ్ళే రన్ చేస్తారు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి పర్ కిలోమీటర్ చొప్పున ఇంత కాస్ట్ పే చేస్తుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అంటారు, జీసీసీ. జీసీసీ అంటే గ్లోబల్ కేబిలిటీ సెంటర్స్ కాదు ఈ కాంటెక్స్ట్ లో, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్. దీన్ని అపోజ్ చేస్తా ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ ఏమంటున్నారంటే, ఈ జీసీసీ మోడల్ లోకి వెళ్ళడం అంటే ఏపీఎస్ఆర్టీసీని బ్యాక్ డోర్ లో ప్రైవేటైజ్ చేయడం. ఈ బస్సెస్ ని ఆపరేట్ చేసేది వాళ్లే అయితే ఎంప్లాయీస్ హైరింగ్ పవర్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇర్రిలవెంట్ అయిపోతారు. ఏపీఎస్ఆర్టీసీ అనేది ఓన్లీ రూట్స్ మేనేజ్ చేస్తా ఉంటది అండ్ మొత్తం కంట్రోల్ ఈ ప్రైవేట్ ప్లేయర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది స్లోగా అని వాళ్ళు కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సి, దిస్ ఇస్ అ క్లాసిక్ కేస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ వర్సెస్ గవర్నమెంట్ కంట్రోల్ ఇష్యూ. ఇది ఎక్కడా తెగదు. గవర్నమెంట్ లో ఎవరుంటే వాళ్ళ పాలసీ తగ్గట్టు వెళ్ళిపోద్ది అంతే తప్ప ఇందులో డిబేట్లు డిస్కషన్లు ఎంత చేసినా అవి తెగవు. అంతే కదండి. ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు, హాయిగా మనం కొత్త బస్సులు ఈవీ ఫ్లీట్ కొనుక్కునే పని ఉండదు, అప్ ఫ్రంట్ కాస్ట్ భారం తగ్గిపోతుంది, హాయిగా కాస్ట్ పర్ కిలోమీటర్స్ మనం ఇంత పే చేసేస్తే మొత్తం ప్రైవేట్ ప్లేయర్సే వాళ్లే బస్సులు కొనుక్కుంటారు, వాళ్లే రన్ చేస్తారు, వాళ్లే ఆపరేట్ చేస్తారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళదే అని వాళ్ళంటే దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఏమంటారు, ఇది షార్ట్ టర్మ్ లో మనకి స్వీట్ గా అనిపించినా లాంగ్ టర్మ్ లో లాసెస్ లోకి వెళ్ళిపోతాం, ప్రైవేట్ వాళ్ళు రేట్స్ ఎంత పెంచితే మనం కూడా అంత పెంచేయాల్సి వస్తుంది, జనాలకి పబ్లిక్ ఇది భారం అవుతుంది అని ఇంకో సైడ్ అంటారు. ఇది ఎక్కడా తెగదు. ఇట్స్ అన్ ఇన్ఫినైట్ లూప్. ఈ ఇష్యూనే కాదు, ప్రైవేటైజేషన్ వర్సెస్ గవర్నమెంట్ కంట్రోల్ అనే డిబేట్స్ ఇలానే ఉంటాయి. ఇన్ జనరల్ చెప్తున్నానండి, ఇష్యూ స్పెసిఫిక్ న్యూయాన్సెస్ వేరీ అవుతాయి, బట్ దిస్ ఇస్ యూజువల్లీ ద కేస్. నేను ఇలాగే ఈ జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ కి అలొకేట్ చేసిన 79 acres లో 29 acres ప్రైవేట్ కంపెనీకి అలొకేట్ చేసేసి
చేశారు, దాన్ని అక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీ అపోజ్ చేస్తున్నారు, దానికి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు అని నేను వినగానే ఇలానే అనుకున్నా. కానీ అది కానే కాదు. అయినా విజయ్ ఇస్తే తప్పేంటి, ఎందుకు ఇవ్వకూడదు? ఆ 29 acres ఆ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ బూస్ట్ అయ్యి మన స్టేట్ డెవలప్మెంట్ కే కదా బెనిఫిట్ అయ్యేది, ఎందుకు ఇవ్వకూడదు అంటే గుడ్ క్వశ్చన్. లెట్స్ జూమ్ ఇన్. ఆ 79 acres లో ఆ హార్బర్ మొత్తం డిజైన్ చేసింది ఆల్సో టు హ్యావ్ అడిషనల్ ఫెసిలిటీస్ లైక్ కోల్డ్ స్టోరేజ్, ఐస్ మేకింగ్ యూనిట్స్, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, చిల్లింగ్ యూనిట్స్, బోట్ రిపేర్ షెడ్స్, నెట్ మెండింగ్ అండ్ నెట్ రిపేరింగ్ మెషిన్స్, ఇలాంటి అడిషనల్ ఫెసిలిటీస్ అన్ని కలిపి ప్లాన్ చేశారు. సో దట్ అక్కడ ఫిషర్మెన్ చెన్నైకి, కర్ణాటకకి ఇలాంటి చోట్లకి మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే వాళ్ళు లైవ్లీహుడ్ సంపాదించుకోవచ్చు అని. విజయ్ మరి వీటన్నిటికీ 79 acres కావాలా అంటే అకార్డింగ్ టు దోస్ ఫిషర్మెన్ ఈ 79 acres లో అక్కడ ఫెసిలిటీసే కాకుండా 1000 ట్రెడిషనల్ బోట్స్ అక్కడ ఉండడానికి, 150 మెకనైజ్డ్ బోట్స్ అక్కడ ఉండడానికి, అండ్ ఎప్పుడు చూడు అరౌండ్ 4000 పీపుల్ అక్కడ ఏ టైంలో అయినా ఉంటారు. సో వీళ్ళందరూ అక్కడ ఉండి ఈ యాక్టివిటీస్ అన్ని ఆ ఫెసిలిటీస్ చుట్టూతా చేసుకోవాలి అంటే ఈ 79 acres కూడా తక్కువే. అలాంటిది ఇందులో నుంచి మీరు 29 acres తీసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం అనేది అన్యాక్సెప్టబుల్ అని ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు రేజ్ చేస్తున్న కన్సర్న్. ఇది వాళ్ళ సైడ్ ఉన్న వాదన. ఓకే, ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు సిబిఎన్ గారి సైడ్ చూద్దాం. ఈ ఫిషర్మెన్ చెప్పిన కన్సర్న్స్ అన్ని విన్న తర్వాత నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ కి కోస్ట్ లైన్ 972 కిలోమీటర్స్ పొడుగుంది. సిబిఎన్ గారికి ఇంక ఎక్కడా ప్లేస్ లేదన్నట్టు ఇంత పెద్ద కోస్ట్ లైన్ పెట్టుకొని ఈ జువ్వెలదన్ను ఫిషింగ్ హార్బర్ లో 95% ఆఫ్ ద వర్క్స్ జగన్ గారి టైంలోనే అయిపోయిన ఈ హార్బర్ లోనే ఈ 29 acres ఇవ్వాలా? ఇంకెక్కడా ప్లేస్ లేదా? అంటే మనం ఏమో తెలంగాణ లాంటి స్టేటా? ఎక్కడ అసలు సీ కోస్టే లేదు, ఉన్నదే ఇంత, అందులోనే ఇరికించి ఇవ్వాలి అనేలాంటి స్టేటా? 972 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది, అందులో ప్లేస్ ఎక్కడా లేదన్నట్టు ఇక్కడే ఈ 29 acres ఇవ్వాలా? ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఏ బేసిస్ లో ఇస్తున్నారు ఈ 29 acres? ఎలా డిసైడ్ అయ్యారు? సిబిఎన్ గారి గవర్నమెంట్ ఏమన్నా సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ చేసి ఈ 29 acres ఇక్కడే ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా? ఇదిగోండి, ఆ ఫిషింగ్ హార్బర్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటికీ, ఫిషింగ్ బోట్స్ అన్నిటికీ, అక్కడ జరగాల్సిన యాక్టివిటీస్ అన్నిటికీ కలిపి అంత ల్యాండ్ అవసరం లేదు. ఇదిగోండి, ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పింది ఇది. వాళ్ళ రికమెండేషన్ ప్రకారం అసలు ఆ హార్బర్ కి 79 acres చాలా ఎక్కువ, అవసరమే లేదు, ఈ 29 acres అనేది ఎక్సెస్ ల్యాండ్ అని చూపించిన రిపోర్ట్ ఏమైనా ఉందా? ఏది ఉంటే చూపించండి. ఇలాంటివి పబ్లిక్ లో పెట్టి కదా సార్ మీరు ఆ 29 acres లాక్కోకుండా తీసుకోవాల్సింది. అదేమి చేయకుండా ఇలా ఎలా తీసేసుకుంటారు 29 acres? వాట్ ఈస్ అ సైంటిఫిక్ రేషనల్ టు ప్లగ్ దిస్ అవుట్? ఇక్కడ మనందరికి ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? అసలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అంతా చూస్తా ఎలా కూర్చున్నారు? ఆ ప్రైవేట్ కంపెనీ పేరు సాగర్ డిఫెన్స్ కంపెనీ అంట. నథింగ్ అగేన్స్ట్ టు దెమ్, బట్ డిఫెన్స్ కంపెనీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటేనే కదా ఇలాగ ఇచ్చేది. ఇలాగ ఫిషింగ్ హార్బర్ కి అలొకేట్ చేసిన ల్యాండ్ లో నుండి 29 acres తీసుకొని ఈ కంపెనీకి అలొకేట్ చేస్తున్నాము, ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇష్టం లేకపోయినా అనే సిచ్యువేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? మోదీ గారికి ఫిషర్మెన్ మత్స్యకారులు అంటే ఏమన్నా పగ? ఫ్యాక్ట్స్ చూస్తే అలాగ లేవే. మోదీ గారు పిఎం మత్స్య సంపద యోజన అని చెప్పి అందులో నుండి ఫండ్స్ తో ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇన్ఫాక్ట్ జగన్ గారి టైంలో మోదీ గారే ఈ జువ్వెలదిన్ను ఫిషింగ్ హార్బర్ ని ఓపెన్ చేసింది. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ని కలిపి కదా ఈ హార్బర్ ని డెవలప్ చేస్తుంది. సో ఫ్యాక్ట్స్ చూస్తే ఎక్కడ సెంట్రల్ లెవెల్లో మోదీ గారికి ఫిషర్మెన్ కమ్యూనిటీ మీద పగున్నట్టు లేదు. ఆయనకి సెంట్రల్ లెవెల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ మీద సీరియస్నెస్ ఉంది. ఇటేమో స్టేట్ లో ఫిషర్మెన్ కమ్యూనిటీ అంతా ఇలాగ చేయడం అన్యాక్సెప్టబుల్ అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే ఎక్కడ బ్రేక్ అవుతుంది చైన్? సీఎం సిబిఎన్ గారు కాకుండా ఈ చైన్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఎవరికి ఉంది? ఉంటే పవర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. ఆయనేమో ఎందులో బిజీగా ఉంటారో నాకన్నా మీకే బాగా తెలుసు. సో సిబిఎన్ గారు, మీకు నా స్ట్రైట్ క్వశ్చన్స్. జగన్ గారి టైంలో డెవలప్ చేసిన జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ నే మీరు ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ప్రైవేట్ కంపెనీకి మీరు ల్యాండ్ ఇవ్వడానికి 972 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ లో ఈ ఫిషింగ్ హార్బర్ లో ఉన్న 29 ఎకరాలు తప్ప మీకు ఇంకెక్కడా ప్లేస్ కనిపించలేదా? అసలు ఎలాంటి సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ జరిగింది? ఈ ఫిషింగ్ హార్బర్ లో ఈ 29 acres అవసరం లేదు అని మీరు ఎలా డిసైడ్ అయ్యారు? ఏ బేసిస్ లో ఇస్తున్నారు? ఉంటే బయట పెట్టలేదు ఎందుకు? ఇంతమంది ఫిషర్మెన్ దీన్ని అపోజ్ చేస్తున్నా ఎందుకని సెంట్రల్ గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చింది? ఇందాక స్టార్టింగ్ లో క్రైమ్ థ్రిల్లర్ టైప్ లో ఇన్సిడెంట్స్ జరిగాయి అని చెప్పాను కదా. ఏం జరిగిందో తెలుసా? మన కంట్రీలో ఏ స్టేట్ వాళ్ళు వాళ్ళ స్టేట్ బౌండరీస్ లోనే ఉండి ఫిషింగ్ చేసుకోవాలి. ఇది మన కంట్రీలో ఉన్న లా. ఒక స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ బౌండరీస్ దగ్గరికి వెళ్లి వాళ్ళ కోస్ట్ లైన్ దగ్గర ఫిషింగ్ చేయడం ఇస్ ఆఫెన్స్, ఇట్స్ అ క్రైమ్. సో ఈ జువ్వలదిన్ ఏరియా దగ్గరికి కడలూరు, తమిళనాడు నుంచి ఫిషింగ్ బోట్స్ వేసుకొని అక్కడ ఫిషింగ్ చేసుకొని వెళ్తున్నారంట. క్లియర్లీ దట్స్ అ క్రైమ్. మన స్టేట్ బౌండరీలో ఉండే ఫిష్ ని మన స్టేట్ ఫిషర్మెన్ ఫిష్ చేయాలి. వాళ్ళకే ఆ రైట్స్ ఉంటాయి తప్ప పక్క స్టేట్స్ వాళ్ళకు ఉండవు. వాళ్ళు రావడానికి లేదు. అలాంటిది ఇలా జరగడం చూసి ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్ వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ చేశారంట. సివిల్ పోలీసులకి, మారిటైమ్ పోలీసులకి, కోస్ట్ గార్డులకి, ఫిషింగ్ డిపార్ట్మెంట్ కి అందరికీ కంప్లైంట్ చేశారంట. బట్ నో రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. మరి ఇంకేం చేస్తారు చెప్పండి? వాళ్ళ లైవ్లీహుడ్స్ ఒక పక్కన పోతుంటే మన స్టేట్ బౌండరీలో ఉండే ఫిష్ ని పక్క స్టేట్ వాళ్ళు వచ్చి ఇల్లీగల్ గా పట్టుకెళ్ళిపోతుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కంప్లైంట్ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల వీళ్ళే ఆ తమిళనాడు నుండి ఇలాగ బోట్స్ వచ్చినప్పుడు స్పాట్ చేసి పట్టుకున్నారంట. అంతే.
అంత రిస్క్ చేసి వాళ్ళని పట్టుకొని ఆ బోట్స్ ని పోలీసులకి రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ బోట్స్ ని సీజ్ చేస్తే March 12th అక్కడికి లోకేష్ గారు వచ్చారంట. March 16th ఈ సీజ్ చేసిన తమిళనాడు బోట్స్ మాయం. ఏది పోలీస్ కస్టడీలో ఉన్న ఈ సీజ్ అయిన బోట్స్ మాయం. ఇది వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న సెకండ్ ఇష్యూ. ఇక్కడ మన అందరికి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీసుల కస్టడీలో ఉన్న ఆ సీజ్ అయిన బోట్స్ ఎలాగ మాయమయ్యాయి? పోలీసులు ఇలాగ పక్క స్టేట్స్ వాళ్ళు వచ్చి మన బార్డర్స్ లో ఉన్న ఫిష్ ని అలా పట్టుకెళ్ళిపోతుంటే మన పోలీస్ ఫోర్సెస్ ఏం చేస్తున్నారు? కోస్టల్ గార్డ్స్, మ్యారిటైమ్ డిపార్ట్మెంట్, ఫిషింగ్ డిపార్ట్మెంట్, సివిల్ పోలీసులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సరే ఒక డిపార్ట్మెంట్ బిజీగా ఉందనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్, కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారా? పాపం ఈ ఫిషర్మెన్ వాళ్ళకి వాళ్ళే ప్రాణాలకు తెగించి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు పట్టింది? పాపం వాళ్ళ దగ్గర గన్స్ కూడా అట్లాంటివే ఉండవు కదా. ఒకవేళ అన్ఫార్చునేట్లీ అటాక్ జరిగి వాళ్ళకేమైనా అయితే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పట్టించుకోకపోవడం ఏంటి అని నాకు అసలు అర్థం కావట్లా. దిస్ ఇస్ ఇండైజెస్టబుల్. చివరికి ఇంకా వాళ్ళకి వాళ్ళే ఇంకా ఏ గత్యంతరం లేక 160 గ్రామాల వాళ్ళు కలిసి షిఫ్ట్స్ తీసుకుంటా వాళ్ళకి వాళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి పట్టింది. అసలు ఈ ఫిషర్మెన్ కి ఈ పరిస్థితి ఎందుకు పట్టింది? లేదా సిబిఎన్ గారి టమ్కీ ప్రోగ్రామ్స్ కి చివరికి సెక్యూరిటీ కింద ఈ కోస్టల్ గార్డ్స్, మ్యారిటైమ్ పోలీసులు వీళ్ళను కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి పట్టిందా? ఎందుకని నేను అనింది ఇదేదో ప్రైవేటైజేషన్ వర్సెస్ గవర్నమెంట్ కంట్రోల్ కింద చూసే రెగ్యులర్ ఇష్యూ కాదు అని. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? అసలు ఇది ప్రైవేటైజేషన్ అని ఎలాగంటారు అంట. ఇది ప్రైవేటైజేషన్ కాదా? అక్కడ ఫిషర్మెన్ కి గవర్నమెంట్ అలోకేట్ చేసిన ల్యాండ్ లో, ఫిషింగ్ హార్బర్ కోసం అలోకేట్ చేసిన ల్యాండ్ లో ఆ పబ్లిక్ ప్రాపర్టీలో 29 acres తీసి ఫిషింగ్ హార్బర్ కోసం కాకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదాన్ని ప్రైవేటైజేషన్ అనకుండా ఇంకేమనాలి? క్వాంటమ్ ఫిషింగ్ అనాలా? మీరు అన్నా అంటారు భజన బృందాలు, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టుకొని మీరు ఇలాంటివి చాలా మనీ చేసినా ఆశ్చర్యం ఏమీ లేదు. అండ్ పాపం ఆ ఫిషర్మెన్ ఈ ప్రైవేట్ కంపెనీస్ కి ఏమైనా యాంటీగా ఉన్నారా? అలాగేమనట్లేదు. ఇంకెక్కడైనా ఇవ్వండి ల్యాండ్, మాకు అలోకేట్ చేసిన ఈ ఫిషింగ్ హార్బర్ లోనే ఎందుకు ఇస్తున్నారు? ఇంకెక్కడైనా ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. సిబిఎన్ గారు వాస్తవం చెప్పండి, మీకు అసలు ఆ ఫిషర్మెన్ లెక్కలో అయినా ఉన్నారా సార్? లేదంటే ఆ హార్బర్ లో మేజర్ వర్క్స్ అన్ని జగన్ గారి టైంలో ఫినిష్ అయిపోయాయి కదా, ఆ మిగిలిన మైనర్ వర్క్స్ అన్ని ఫినిష్ చేసి ఆ మిగతా యూనిట్స్ అన్ని కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అవ్వచ్చు, చిల్లింగ్ యూనిట్స్ అవ్వచ్చు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, నెట్ మెండింగ్ మెషిన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఆ ఫిషర్మెన్ కి ఇచ్చి వాళ్ళని రన్ చేసుకొని ఇస్తే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది కదా సార్. అది కదా రియల్ డెవలప్మెంట్ ఫర్ ఫిషర్మెన్ కమ్యూనిటీ. మీరు ఇలాంటివి చేయకుండా వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్స్ లో నుంచే లాక్కుంటా ఉంటే అసలు ఇది డెవలప్మెంట్ మైండ్ సెట్ ఏనా సార్? అందుకనే సార్ నేను అడిగేది, అసలు మీకు డెవలప్మెంట్ కి సంబంధం ఏంటి? మీరు విజనరీ అని చెప్పుకునే దాంట్లో విజన్ ఏది, టమ్కీ తప్ప అని అడిగేది ఎందుకే సార్? ఇక్కడ జగన్ గారు నా క్వశ్చన్ ఏంటంటే, సార్ మీ టైంలో మీరు ఎందుకు ఫినిష్ చేయలేదు సార్? మీ మాటల్లోనే 95% ఆఫ్ ద వర్క్స్ జువ్వెలదిన్ను ఫిషింగ్ హార్బర్ సంబంధించిన 95% ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ అయిపోయినాయి కదా, మరి ఎందుకన్నా మిగతా 5% మీ టైంలోనే ఫినిష్ చేయలేదు? నిజమే, ఒక ప్లాన్ తో, ఒక స్ట్రాటజీతో ఎవ్రీ 50 kilometers కి బ్లూ ఎకానమీని, దాని చుట్టూతా ఉండే ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడానికి పోర్ట్స్ అండ్ ఫిషర్మెన్ కమ్యూనిటీని సపోర్ట్ చేయడానికి ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అండ్ ఫిషింగ్ హార్బర్స్, మెకనైజ్డ్ బోట్స్ తో ఫిషర్మెన్ కమ్యూనిటీని సపోర్ట్ చేయడం, ఇవన్నీ స్ట్రాటజిక్ గా థింక్ చేసి ఇనిషియేట్ చేశారు. సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ కూడా క్రియేట్ చేశారు. మరి మీ టైంలోనే ఇవి ఎందుకు ఫినిష్ చేయలేదు సార్? మీరు ఎక్సెసివ్ ఫ్రీబీస్ మీద, ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద అంత అగ్రెసివ్ గా వెళ్లకుండా ఉండుంటే ఇలాంటి వర్క్స్ ని ఫినిష్ చేయడానికి డబ్బులు ఉండేవి కదా సార్. ఎందుకు చేయలేదు సార్ మీరు? ఫ్రీబీస్ లో ముంచడం అంత ఇంపార్టెంట్ అయిందా? చివరికి ఆ ప్రొటెస్ట్ నుంచి మీరు ఏం చెప్పి వెళ్లాల్సి వచ్చింది? 3 ఏళ్లు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అయిపోతాయి, నేను పవర్ లోకి రాగానే మీకు ఫేవరబుల్ గా చేస్తాను, ఆ కంపెనీని అక్కడ నుండి షిఫ్ట్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరి వెళ్ళారు. See, if the scientific evaluation is in your favor and if that proves that CBN గారి decision is wrong, మీరు ఆ ప్రైవేట్ కంపెనీని షిఫ్ట్ చేయడం, చేస్తాను అని వార్నింగ్ ఇవ్వడం తప్పేమి కాదు. ఈ వార్నింగ్ కూడా మన స్టేట్ కి మంచిదే. ఒక పద్ధతి పాడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ లాగేసుకోవచ్చు అని వచ్చే కంపెనీస్, ప్రమోటర్స్ అంతా తస్మాత్ జాగ్రత్త అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. మంచి ప్రమోటర్స్, మంచి ఇన్వెస్టర్స్, మంచి ఆంటర్ప్రెన్యూర్స్ ఇలాంటివి ఏమీ పట్టించుకోరు. దే సీ ద పాయింట్ హియర్. కానీ స్టేట్ ని లూటీ చేద్దాం అని అనుకునే ఎక్స్‌ప్లాయిటర్స్ కి మాత్రం మీరు ఇచ్చిన వార్నింగ్ మేక్స్ 100% సెన్స్ టు మీ. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో జువ్వలదిన్ను ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అసలు జగన్ గారు ఎందుకు వెళ్లారు, అక్కడున్న ఫిషర్మెన్ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటో మీతో డిస్కస్ చేశాను. వాటి మీద నాకున్న క్వశ్చన్స్ ఇద్దరికి, సిబిఎన్ గారికి, జగన్ గారికి నేను ప్రెజెంట్ చేశాను. అండ్ మీకు కూడా నాలాగే జగన్ గారు రేజ్ చేసిన ఇష్యూస్ సెన్సిబుల్ గా ఉన్నాయంటే కామెంట్స్ లో ఫిష్ అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.